హాయ్ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక రైతు కుటుంబము ఆత్మహత్య చేసుకొని కుటుంబం అంతా చనిపోయినారు. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురము ఘటన. ఒక రైతు కుటుంబము ఆత్మహత్య చేసుకొని నలుగురు చనిపోయినారు. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. వీడియో పూర్తి అందరికీ షేర్ చేయండి. ఒక కుటుంబము అప్పుల పాలయ్యి రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఎవడు చూపించుడు, ఎవడు మాట్లాడు. అదొక వీరో కానీ ఒకటి నాయకుడు చనిపోతే మీడియా అంతా వాళ్ళ కుటుంబం చుట్టూ వాళ్ళ చుట్టే తిరుగుతుంది. కానీ ఇలాంటి సంఘటన వైఎస్ఆర్ జిల్లాలో జరిగింది. కానీ ఎవడు ఇప్పటికీ చూపించడం లేదు. దయచేసి ఆలోచించండి. ఒక రైతు తన పొలానికి అప్పు చేసి సాగు చేసి పంట పండిస్తే చివరికి పంట పండిన తర్వాత గిట్టుబాటు సరిగా రాకపోవడంతో అప్పులు పాలై ఎవరికి చెప్పలేని బాధతో తన ఆత్మహత్య చేసుకొని తన పిల్లలను తన భార్యని తిరిగి పొలానికి తీసుకెళ్ళి ఇద్దరు పిల్లల్ని తన భార్యని ఉరివేసి చంపి తను ఊరేసుకొని చనిపోయినాడు. ఇది సంఘటన జరిగిందండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించేయండి. ఒక రైతు చనిపోతే ఎవడు తోడు నిలవలేడు. అదే ఒక రాజకీయ నాయకుడు ఒకడు ఎవడైనా డబ్బున్నవాడు చనిపోతే వాళ్ళ చుట్టే తిరుగుతారు. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. మన చుట్టూ రైతు చనిపోతే ఇంకెవడు మనం పట్టించుకోవాలి. ఆలోచించేయండి. తన అప్పులు చేసి తన పొలాన్ని పండించి మన కోసము రైతు పండిస్తుంటే రైతు బాధని ఎవడు చూసుకోవడం లేదు. అలాంటి బ్రతుకున్నప్పుడు ఒక రైతుకి అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఎటువంటి సాయం చేయకుండా ప్రభుత్వం నిరాశంగా పరిచింది. ఎందుకంటే ఫ్రీ పథకాలన్నీ మనకి ఎన్నో అమలు చేస్తున్నాయి. కానీ ఆ పథకాలు ఎవరికి అవసరం చెప్పండి. ఒక రైతే చనిపోతే ఎవరికి అవసరం అండి? ఒక్కసారి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కుటుంబంలో ఈ నలుగురు చనిపోయారు. రైతుల గురించి ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వము చనిపోయినప్పుడు ఎంతో కొంత సాయం చేయడం కాదు, బ్రతుకున్నప్పుడు వాళ్ళ అప్పులు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ రైతులు చేస్తే కొంతైనా వాళ్ళు బ్రతికి ఇంకా మన కోసము రైతు పండించడానికి ఇంకా ఇష్టపడతాడు. ఆ రైతు అప్పుల పాలై రోడ్డు పాలయ్యి చావు బతుకులో ఉండి సూసైడ్ చేసుకొని చనిపోతే మనకి 3 పూటలు పండించే రైతే చనిపోతే చివరికి మనం తినేది ఏమి ఉండదు, గడ్డి తప్ప. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వానికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి రైతులకు నష్టం జరగకుండా మనము కొంతవారినైనా కాపాడినట్టుంటుంది. దయచేసి రైతులకు ఏవైతే అప్పులు ఉన్నాయో వాటిని తొలగించండి. ఈ ఫ్రీ బస్సులు అని ఇంకా ఏవేవో మనకి పథకాలు ఇచ్చారు అవి చేయకున్నా పర్లేదు. రైతులు బాగుంటే అందరూ బాగుంటాము. రైతులు చెడిపోతే సొసైటీ అంతా సర్వనాశనం అయిపోతుంది. పండించే రైతే చనిపోతే మనకి ఇంకెవరు ఉంటారు? ఆలోచన చేయండి మిత్రమా. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే రైతు కోసము అన్నీ చేసినా కూడా అదే రైతే అప్పుల పాలై నవ్వుల పాలై సూసైడ్ చేసుకొని చనిపోతే ఎవరు చెప్పండి? ఆలోచన చేయండి. ఇలాంటి వారు మనము పోగొట్టుకున్నందుకు చాలా బాధపడాలి. దయచేసి నీచమైన రాజకీయాలు ఎలాంటి పరిస్థితి అంటే ప్రభుత్వాలు రావడానికి ఎన్నో పథకాలు రైతుకు తోడుంటాం, రైతుకు అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చి అబద్ధమైన మోసకరమైన మాటలు ఇచ్చి మోసమైన మాటలు చెప్పి రాజకీయంలోకి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ రైతును ఒకరిని కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. గాయత్రి అనే అమ్మాయి, భార్గవ్ అనే ఒక బాబు, వాణి అనే ఒక తల్లి తండ్రి నలుగురు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. చనిపోవడానికి కారణం ఏమిటంటే అప్పుల పాలు. తను ఏం చేస్తాడండి? అన్ని అప్పులు చేసినటువంటి బ్యాంకులో లోన్ కానీ బయట లేచినప్పుడు అప్పు కానీ వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు ఏ రైతు తట్టుకుంటాడో ఆలోచన చేయండి. పండించిన భూమి మనకి గిట్టుబాటు రాలేనప్పుడు, పంట రాలేనప్పుడు రైతు ఏం చేస్తాడండి? ఒక్కసారి ఆలోచన చేయండి. అదే రైతు మనకి కడుపు నింపడానికి తను రాత్రి పగులు కష్టపడి తన పంట పండించి మనకి దానాన్ని ఇస్తే ఆ దానాన్ని పండించిన రైతే చనిపోతే మనం ఇంకెవరు ఆలోచన చేయాలి? కడుపు నింపే రైతు గురించి మాత్రము ఆలోచన చేయట్లేదు. దయచేసి రైతును బ్రతికించండి. రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కరు సహకరించాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్రభుత్వము గుర్తించుకోండి. ఇలాంటి రైతులు ఏ ఒక్కరు బ్రతుకున్నప్పుడు సాయం చేయండి, కానీ చనిపోయినప్పుడు సాయం చేయడం కాదు. బ్రతుకున్న రైతుకు సాయం చేయండి. వీలైనంత వరకు మన కోసం కష్టపడతాడు. అలాంటి రైతు కోసం మనం సహకరించండి. నాకైతే ఈ వీడియో చేసినప్పుడు చాలా బాధేసింది. కూతురును, కొడుకును, భార్య, తాను అందరూ ఊరేసుకొని చనిపోయినారు పొలంలో. ఇలాంటి బాధ ఏ కుటుంబానికి రాకూడదు. కారణం ఏమిటంటే అప్పులు ఒత్తిడి బాధతో చనిపోయినారు.
ఈ అప్పుల బాధతో చనిపోయి ఎందుకు అప్పులు చేశాడంటే తన యొక్క భూమి సాగు చేయడానికి, తన పొలాన్ని పండించడానికి గిట్టుబాటు రాలేక అప్పు తీర్చలేని బాధలో తను ఏం చేయలేని స్థితిలో ఉరి వేసుకుని కుటుంబం అంతా, పిల్లలు ఇద్దరు, భార్య, తాను అందరూ చనిపోయినారు. ఈ సంఘటన వైఎస్ఆర్ జిల్లాలో జరిగింది. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి.